all of you. Today we discuss about cDNA library. Introduction. True copy of an mRNA molecule is known as copy DNA or cDNA. The well-characterized cDNA molecule is allowed to bind with a suitable vector which then transforms a bacterial cell in such a way that it does not disrupt its normal function. mRNA మాలిక్యూల్ యొక్క ట్రూ కాపీని మనం ఏమంటామంటే కాపీ డిఎన్ఏ ఆర్ సిడిఎన్ఏ అని అంటారు. ఈ యొక్క సిడిఎన్ఏ మాలిక్యూల్ అనేది సూటబుల్ వెక్టార్తో బైండ్ అయ్యి ఆ యొక్క వెక్టార్ని మనకి బ్యాక్టీరియల్ సెల్ కింద ఫామ్ చేస్తుంది. ద ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియల్ సెల్ కంటైనింగ్ ప్లాస్మిక్ డిఎన్ఏ కాపీ ఆఫ్ ఎన్ mRNA మాలిక్యూల్ ఈజ్ సిడిఎన్ఏ క్లోన్. ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అయిన బ్యాక్టీరియల్ సెల్ ఉంటుందో ఆ యొక్క ప్లాస్మిడ్ని మనం విత్ డిఎన్ఏ కాపీ ఆ యొక్క మాలిక్యూల్ని మనం సిడిఎన్ఏ క్లోన్ అంటాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యావ్ సిడిఎన్ఏ ఫ్రమ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. Therefore, most of the cDNA clones have been prepared from mRNA sequences of eukaryotic cells. ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ నుంచి మనం ఈ యొక్క సిడిఎన్ఏ అంటే కాపీ డిఎన్ఏని తయారు చేయడం కష్టతరం. సో ఈ యొక్క అందుకని మనం ఏంటంటే ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ యూకారియోటిక్ సెల్స్లో ఉన్న ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ నుంచి ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్స్ని మనం తయారు చేయొచ్చు. ఏ టిపికల్ యూకారియోటిక్ సెల్ కంటైన్స్ బిట్వీన్ 10,000 to 30,000 ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్. ఈ యొక్క యూకారియోటిక్ సెల్లో మనకి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ అనేవి 10,000 నుంచి 30,000 వరకు ఎంఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ని కలిగి ఉంటాయి. Williams has defined the cDNA clone bank as a populational bacterial transformers, each containing a plasmid with a single cDNA insert and with a sufficiently large number of individual transformants such that even mRNA molecule is represented at least once in the bacterial population. In 1981లో విలియమ్స్ అనే అతను ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే ఈ యొక్క బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఒక ప్లాస్మిడ్ని ఈచ్ ఒక సింగిల్ సిడిఎన్ఏ ఇన్సర్ట్తో లార్జ్ నెంబర్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఈ యొక్క బ్యాక్టీరియల్ పాపులేషన్స్ అనేవి కలిగి ఉంటాయని విలియమ్స్ అనే అతను 1981లో చెప్పారు. A complete bank is that which contains in the order of 5,000 to 10,000 clones of the sequences amenable to detection. ఈ యొక్క జీన్ బ్యాంక్లో మనకి 5,000 నుంచి 10,000 క్లోన్స్ వరకు సీక్వెన్సెస్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. ఏ క్లోన్ యాజ్ నీడెడ్ మే బీ స్క్రీన్డ్, ఐడెంటిఫైడ్, ఐసోలేటెడ్ అండ్ యూజ్డ్ యాజ్ రిక్వైర్డ్. ఏదైతే క్లోన్ ఉందో దాన్ని మనం స్క్రీనింగ్కి అలాగే ఐడెంటిఫికేషన్కి ఐసోలేషన్ అండ్ ఆ యొక్క క్లోన్ని ఈ క్లోన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ఏ సిడిఎన్ఏ క్లోన్ బ్యాంక్. ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్ బ్యాంక్ వల్ల ఉండే ఉపయోగాలు. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ సిడిఎన్ఏ క్లోన్స్ ఈజ్ ఈజీ ఇన్ మెనీ వైరసెస్ హూస్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఆర్ఎన్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజా వైరస్, రియో వైరస్ ఎక్సెట్రా. ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్స్ అనేవి వైరసెస్లో ఏ ఒక్క జెనెటిక్ మెటీరియల్ అయితే ఏ వైరసెస్లో జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏని కలిగి ఉంటాయో వాటిలో మనం ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్స్ని ప్రిపేర్ చేయొచ్చు, తయారు చేయవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ఫ్లుయెంజా వైరస్ అండ్ రియో వైరస్ ఎక్సెట్రా. నెక్స్ట్, స్క్రీనింగ్ ఆఫ్ సిడిఎన్ఏ ఈజ్ ఈజీ యాజ్ ఇట్ కంటైన్స్ లెస్ నెంబర్ ఆఫ్ సిడిఎన్ఏస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎంఆర్ఎన్ఏ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్స్ that may contain between 10,000 to 30,000 mRNA molecule. అలాగే ఈ యొక్క స్క్రీనింగ్ డిఎన్ఏ అనేది మనకి ఈజీ అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ యూకారియోటిక్ సెల్స్లో ఏంటంటే 10,000 నుంచి 30,000 వరకు ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. సో హెన్స్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ 10 to 30,000 cDNA ఫ్రాగ్మెంట్స్. ఈ యొక్క యూకారియోటిక్ సెల్లో 10,000 నుంచి 30,000 వరకు ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉండడం వలన మనకి 10 నుంచి 30,000 వరకు సిడిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మనం పొందవచ్చు.
Third one, as the genes in prokaryotes do not contain introns, the intervening non-transcribed regions of DNA sequence which interrupt the transcript of most of the genes. The cDNA clones possesses an uninterrupted copy of mRNA molecules. It may also be attributed to the fact that the prokaryotes produce splicing enzymes for ligation process just move the sequences of introns. In contrast, in eukaryotes, the introns split the transcribed DNA into many fragments which are known as exons. ఈ యొక్క ప్రోకారియోట్స్లో జీన్స్ అనేవి ఏంటంటే ఇంట్రాన్స్ని కలిగి ఉండవు. అందుకని ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్స్ మనం తయారు చేయడం ఈ ప్రోకారియోట్స్లో మనకి అన్ట్రిప్టెడ్ కాపీ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి వస్తాయి. ప్రోకారియోట్స్ ప్రొడ్యూస్ స్ప్లైసింగ్ ఎంజైమ్స్ లైగేషన్. ఈ యొక్క లైగేషన్ ప్రాసెస్లో ప్రోకారియోట్స్ అనేవి స్ప్లైసింగ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇంట్రాన్స్ అనేవి డిఎన్ఏస్ ఫ్రాగ్మెంట్స్ into many fragments which are known as exons. ఆ యొక్క ఏవైతే డిఎన్ఏ మాలిక్యూల్ ఫ్రాగ్మెంట్స్లో ఇంట్రాన్స్ అనేవి మెనీ ఫ్రాగ్మెంట్స్లో స్ప్లిట్ అవుతాయి, వాటిని మనం ఎగ్జామ్స్ అని అంటాం. ఫోర్త్ వన్, ఫాలోయింగ్ ద హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ ద జీన్ interrupted by introns may be determined from a genomic clone by comparing with its mRNA transcripts. Therefore, a cloned cDNA is the most suitable probe for hybridization. అలాగే ఈ యొక్క హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో కూడా ఈ యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఈ యొక్క సిడిఎన్ఏ జీన్ క్లోనింగ్ అనేవి అలాగే ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్స్ ఈ యొక్క క్లోనర్ సిడిఎన్ఏ అని మనకి సూటబుల్ ప్రోబ్స్ కింద ఈ యొక్క హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ. ఫస్ట్ ఐసోలేట్ అండ్ కలెక్ట్ ఆఫ్ mRNA that is messenger RNA, that is RNA. By using reverse transcriptase, RNA is converted into DNA and insert into bacterial plasmids. This DNA is inserted into the bacterial plasmids. Insert plasmids into bacteria. When we insert bacterial plasmids, these are converted into bacteria and grow and isolate and purify the DNA. From isolation and purification of DNA, we can isolate the DNA sequence like this. This is also another diagram for cDNA library. This is mRNA molecules by using reverse transcription, enzyme cDNA, cleaved DNA and digestion with restriction enzymes, ligation and insertion into E. coli bacteria, Escherichia coli, DNA isolation, collection of cDNA library of actively transcribed genes, and from this also this digestion with restriction enzymes, ligation, cleaved actors, and these are the vectors. Advancement in the techniques of in vitro DNA synthesis has made it much less daunting task than it could have been previously. ఈ యొక్క ఇన్ విట్రో డిఎన్ఏ సింథసిస్లో మనకి ఈ యొక్క సిడిఎన్ఏ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. ఇన్ విట్రో డిఎన్ఏ సింథసిస్లో ఏంటంటే బై యూజింగ్ ఈ యొక్క సిడిఎన్ఏ క్లోన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ యొక్క డిఎన్ఏ సింథసిస్ ప్రాసెస్ అనేది ఈజీ ప్రాసెస్ కింద మనకి వస్తుంది. దిస్ అప్రోచ్ హ్యాస్ ఆల్సో బీన్ యూజ్డ్ టు ప్రిపేర్ సిడిఎన్ఏ derived from interferon mRNA. ఈ యొక్క అప్రోచ్ నుంచి మనకి ఏంటంటే సిడిఎన్ఏ అంటే ఈ యొక్క ఇంటర్ఫెరాన్ mRNA నుంచి మనం ఈ యొక్క సిడిఎన్ఏ కాపీ డిఎన్ఏని మనం తయారు చేయవచ్చు. మోర్ ఓవర్ mRNA synthesized from the insulin gene is highly abundant in pancreatic tissue. Just a globin mRNA is highly abundant in erythroid tissue. ఈ యొక్క mRNA సింథసైజ్డ్ అంటే ఈ యొక్క ఇన్సులిన్ జీన్ నుంచి తయారైన mRNA అనేది ఏంటంటే హైలీ అబండెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ప్యాంక్రియాటిక్ టిష్యూలో మనకి ఈ యొక్క mRNA ఇన్సులిన్ జీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే గ్లోబిన్ mRNA ఎక్కడ మనకి ఎక్కువగా దొరుకుతుందంటే ఎరిథ్రాయిడ్ టిష్యూలో మనకి గ్లోబిన్ mRNA అనేది దొరుకుతుంది. నెక్స్ట్ దస్ mRNA క్లోనింగ్ ఆఫ్ cDNA
can be done and used to screen libraries of recombinant representative of the total genomic DNA of an organism, and from this the chromosomal genes can be separated. ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ క్లోనింగ్ అంటే ఈ యొక్క కాపీ డిఎన్ఏని మనం ఎంఆర్ఎన్ఏ నుంచి క్లోన్ చేయడం వల్ల మనకి లైబ్రరీస్ అంటే రీకాంబినెంట్ రిప్రజెంటేటివ్ ఈ యొక్క జీనోమిక్ డిఎన్ఏ ఆయా యొక్క ఆర్గనిజంకి సంబంధించిన జీనోమిక్ డిఎన్ఏస్ అనేవి మనకి లైబ్రరీస్ అనేవి కలవు. దీస్ క్రోమోజన్ ఎప్పుడైతే ఈ యొక్క టోటల్ జీనోమిక్ డిఎన్ఏ ఆ యొక్క ఆర్గనిజంకి సంబంధించిన స్క్రీన్ లైబ్రరీస్ ఫామ్ అవుతాయి, దాని నుంచి క్రోమోజోమల్ జీన్స్ అనేవి సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ జీన్ లైబ్రరీ. ఇవి ఈ యొక్క మెథడ్స్. ఫస్ట్ ఎంటర్ జీనోమ్ ఫ్రమ్ డోనర్ సెల్స్. ఈ యొక్క డోనర్ సెల్స్ నుంచి జీనోమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ బై డిస్ట్రక్షన్ ఎంజైమ్ ఆర్ మెకానికల్ షీరింగ్. From this random DNA fragments, and this is vector DNA. By random DNA fragments and vector DNA ligation by coercive and bluntons using linkers homopolymer tiling. By using these methods, we get circular recombinant DNA. Next, introduction into host cells by transformation, transfection, in vitro packaging with phase or cosmic DNA. These circular recombinant DNA is introduced into host cell by transformation or transfection or in vitro methods. After this, host cells containing recombinant DNA, selection of cells by direct phenotypic selection, nucleic acid hybridization, immunological tests, hybrid arrest, translation, etc. From this selection, we get clones of gene library easily. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ cDNA లైబ్రరీస్. డిస్కవరీ ఆఫ్ నావెల్ జీన్స్. ఈ యొక్క నావెల్ జీన్స్ని మనకి కనుగొనడంలో ఈ యొక్క cDNA లైబ్రరీస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇన్విట్రో స్టడీ ఆఫ్ జీన్ ఫంక్షన్ బై క్లోనింగ్ ఫుల్ లెంత్ cDNA. అలాగే ఈ యొక్క క్లోనింగ్ ఈ యొక్క ఫుల్ లెంత్ cDNAని ఇన్విట్రో స్టడీలో జీన్ ఫంక్షన్ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ డిటర్మినేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ఇన్ వేరియస్ సెల్ టైప్స్ అండ్ టిష్యూస్. అలాగే ఇంకా వేరియస్ సెల్ టైప్స్లోని కూడా ఈ యొక్క ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ దెర్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వేరియస్ నాన్ కోడింగ్ రీజియన్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. అలాగే ఇది ఇంకా కామన్గా దేనికి యూజ్ చేస్తారంటే ఈ యొక్క నాన్ కోడింగ్ రీజియన్స్ అంటే ఆ లైబ్రరీ నుంచి నాన్ కోడింగ్ రీజియన్స్ని వేరు చేయడానికి కూడా ఈ యొక్క cDNA లైబ్రరీస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూకారియోటిక్ జీన్స్ ఇన్ prokaryotes as they lack introns in their DNA and therefore don't have any enzymes to cut it out in transcription process. అలాగే ఈ యొక్క యూకారియోటిక్ జీన్స్ ఏవైతే అంటే ప్రోకారియోటిక్స్లో మనం ఏంటంటే ఈ యొక్క యూకారియోటిక్ సంబంధించిన జీన్స్ని వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క ప్రోకారియోట్స్లో మనకి ఇంట్రాన్స్ అనేవి ల్యాక్ అంటే కలిగి ఉండవు వాటి యొక్క డిఎన్ఏలో. సో మనకి ఈ యొక్క బై యూజింగ్ దీస్ ఎంజైమ్స్ టు కట్ ఇట్ అవుట్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఈ యొక్క cDNAస్ని యూజ్ చేయడం వల్ల మనం ప్రోకారియోటిక్స్లో యూకారియోటిక్స్ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జీన్ ఎక్స్ప్రెషన్ రిక్వైర్ ఎయిదర్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ద క్లోన్ ఆర్ ద పాలిపెప్టైడ్ ప్రోడక్ట్ మే బి ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్లోనింగ్. ఈ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ యొక్క డిటెక్షన్ ఆ యొక్క క్లోన్ డిటెక్షన్లోనే అలాగే ఈ యొక్క క్లోనింగ్లో కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ కింద మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ టు స్టడీ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ mRNA. ఈ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏకి సంబంధించిన వాటి యొక్క ఎక్స్ప్రెషన్ సీక్వెన్స్ని స్టడీ చేయడానికి కూడా ఈ యొక్క cDNA లైబ్రరీస్ అనేవి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.